మేఘా కంపెనీ భాగోతాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన మోసాల చిట్టా బయటపడుతోంది. తెలంగాణ ప్రాజెక్టుల్లో అవినీతి భాగోతం బయటపడ్డాక ఇప్పుడు సొంత కంపెనీలో ఉన్న గొడవల గురించి రచ్చ మొదలైంది. అసలు కంపెనీని ప్రారంభించి తన రెక్కల కష్టంతో అభివృద్ధిని చేసిన వ్యక్తినే కంపెనీ నుంచి గెంటేశారని తెలుస్తోంది. ఆ దారుణానికి బలైంది మరెవరో కాదు, కృష్ణారెడ్డి సొంత మేనమామ పీపీ రెడ్డి. మేఘా సంస్థకు కృష్ణారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ అయితే అతని మేనమామ పీపీ రెడ్డి మెజారిటీ పార్ట్నర్. అసలు ఈ సంస్థను మొదలుపెట్టిందే ఆయన. ఈయన పూర్తి పేరు పామిరెడ్డి పిచ్చిరెడ్డి. 1989లో మేఘా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ ను పీపీ రెడ్డి ప్రారంభించారు. అప్పట్లో చిన్న పట్టణాల్లో పైపుల నిర్మాణాలను మేఘా కంపెనీ చేపట్టేది. ఆ తర్వాత ఈయన మేనల్లుడు కృష్ణారెడ్డి పీపీ రెడ్డితో జాయిన్ అయ్యారు. నెమ్మదిగా వ్యాపారాలు విస్తరించాయి. రోడ్ల నిర్మాణం, డ్యామ్స్, సహజవాయువు, విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెగా ఇంజనీరింగ్ వర్క్స్ వంటి అనేక ఇతర రంగాల్లోకి విస్తరించారు. 2006లో మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ పేరును ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గా మార్చారు. మన దేశంలో 16 రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు విస్తరించి ఉన్నాయి. అంతేకాక మరో 10 దేశాల్లో కూడా వీరి కంపెనీలు ఉన్నాయి. ఈ స్థాయికి ఎదిగిన మెగా కంపెనీకి అసలు మూల పురుషుడు పీపీ రెడ్డి. ఈయనే లేకపోతే ఈ కంపెనీయే ఉండదన్నమాట వాస్తవం. కృష్ణారెడ్డి కన్నా ముందే మెగా కంపెనీని విస్తరించారు పీపీ రెడ్డి. రైతు బిడ్డగా పుట్టిన పీపీ రెడ్డి చాలా కష్టపడి పైకొచ్చారు. మొన్నటి వరకు కూడా కంపెనీలో ఆయనదే మెజారిటీ వాటా. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. సొంత మేనమామ, కంపెనీ భాగస్వామి అయిన పీపీ రెడ్డిని కృష్ణారెడ్డి సంస్థ నుంచి బయటకు గెంటేశారని చెబుతున్నారు. మేనమామను దారుణంగా మోసం చేశారన్న వార్తలు బహిర్గతమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకపోయినా కృష్ణారెడ్డి చేతిలో పీపీ రెడ్డి దారుణంగా మోసపోయారని అంటున్నారు. అసలు ఆయనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా కంపెనీ నుంచి గెంటేయాలని మొదట అనుకున్నారట. అయితే పీపీ రెడ్డి ఊరుకోలేదు. కృష్ణారెడ్డి అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో కృష్ణారెడ్డి తగ్గారని తెలుస్తోంది. తనను కంపెనీ నుంచి బయటకు పంపుతున్నందుకు నష్టపరిహారంగా పీపీ రెడ్డి 35,000 కోట్లు అడిగితే దానిని కృష్ణారెడ్డి 14,000 కోట్లకు తెగ్గొట్టారని చెబుతున్నారు. ఆ మొత్తం 3 ఏళ్లలో ఇస్తానని మాట కూడా ఇచ్చారట. అయితే దీని మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోసానికి మారుపేరైన కృష్ణారెడ్డి మరోసారి తనను దగా చేయడన్న నమ్మకం లేదని పీపీ రెడ్డి అంటున్నట్లు సమాచారం. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అన్లిస్టెడ్ కంపెనీ. సెబీ పరిధిలోకి రాదు. ఇందులో తీసుకునే నిర్ణయాల చట్టబద్ధతకి ఎలాంటి గ్యారెంటీ ఉండదు. మరి మామకిచ్చిన మాటకి కృష్ణారెడ్డి కట్టుబడి ఉంటాడా లేదా అన్న అనుమానం కంపెనీలోనే వ్యక్తమవుతోందట. పీపీ రెడ్డి కూడా ఇదే డౌట్ ని సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తున్నారట. మొత్తానికి కృష్ణారెడ్డి లీలలు అన్నీ ఒక్కొక్కటే రివీల్ అవుతున్నాయి. ఆయన మోసం చేయాలి అనుకుంటే తన వాళ్ళు పరాయి వాళ్ళు అన్న భేదం కూడా ఉండదని అంతా అనుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.